పైకి తీసుకొచ్చింది మీడియానే, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియానే. మరి ఇవాళ నా బతుకున్న ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకటి ఇబ్బంది కాకూడదు. ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్. మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు. నేను 2 hours ఉంటాను. 2 hours నేను ఉంటాను. 12:30 1 గంట, మా లాస్ట్ 3 నేను 2 hours అంటే 2 hours ఉంటాను. మరి ఈ గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 hours అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ, కాకపోతే అది కోర్టులో చేయించారు అంతే. కోర్టులో చేయించారు కాబట్టి రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే తొలి రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. Then who is the responsible for the road? That's why we 10 people. Enani? Since long time we are saying this one. మేము 10 years లేకపోతే ఇదంతా కేబుల్ జమ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రూపీస్ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. మా ఒక్కళ్ళనే పెట్టినట్లేదు సార్, మీరు అందరినీ పెట్టినిచ్చారు, మా ఒక్కళ్ళనే పెట్టిన మీరు. ఇది పర్సనల్ సార్, పర్సనల్, ఇది ఓన్లీ పర్సనల్, మీరు ఓన్లీ పర్సనల్ మా ఒక్కళ్ళనే పెట్టినట్లేదు, మీరు మా ఒక్కళ్ళనే పెట్టినట్లు అందరినీ పెట్టినిచ్చారు. బాబాయ్ ఇది ఎక్కడ జాతర అయ్యా? రే ఎవర్రా మీరంతా? ఇక్కడేదో జరుగుతుంది, అక్కడ పెడదామా? రే ఏదో జరుగుతుంది, పద. కోర్టు వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు గురించి. ఓకేనా? పోలీసు వాళ్ళ దౌర్జన్యం మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. అన్లోడ్ చేస్తుంటే బండి దియమన్నారు, మాకు న్యాయం చేయాలి. వెళ్ళిపోతాం సార్. బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి, బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి అన్న. బండి పక్కన బండి తాళాలు కూడా దించుకొని వెళ్ళిపోతాం అన్న. వచ్చి సరే అన్నారు, దించుకుంటున్నాం. దించుకున్న తర్వాత వచ్చి బండి తీయమన్నారు. తీస్తున్నారు, వస్తున్నా సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజి ఇట్లా
ఇట్లా గుంజి ఇట్లా గుంజిరా పెట్టుకుని చెప్తారా అన్న అట్లా పెట్టి గుంజి లాగిర్రు బండి ఎక్కిపించారు అన్న ఎక్కిపించుకొని తీసుకెళ్ళి ఆడ పెట్టారు. ఆడ నాకు చెప్తాం అయితే మీకు సిఐ లోపల వెళ్ళి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్తో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత స్లిప్ ఇస్తారు అన్నారు. స్టేషన్ కాదు పార్కింగ్లో పెట్టించారు బండి. బండ్లో 1,00,000 రూపాయలు సరుకుంది, మాది 1,00,000 రూపాయలు సరుకుంది బండ్లు. మొత్తం మేము తెచ్చుకొచ్చిన సరుకు అంతా దాంట్లోనే ఉంది. వెహికల్ సీజ్ చేశారు. చెప్తామైతే సాయంత్రం 1 గంట పోయి బండి ఇచ్చేసా అన్నారు. సరుకుంది తెచ్చుకున్నది మేము ఇచ్చేసా అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో బండి సీజ్ అయింది అంటున్నారు. ఏం సీజ్ అయ్యారంటే బండి సీజ్ చేసి అన్నారు. ఏం చెప్పట్లేదు. అన్నారు. మా బండిలో 1,00,000 రూపాయలు సరుకుంది దాంట్లో. ఇప్పుడు ఎవరు బాధ్యత? మేము ఒక్కలమే పెడుతున్నాం మా రోడ్డు మీద, ఒక్కలమే పెడుతున్నాం. ఇలా అన్ని షాపులు కదా. బండి వేసుకోపోతారు, బండి ఉంది.